హాయ్ హలో అందరికీ నమస్కారం. నేను మీ లహరి అండ్ వెల్కమ్ టు లహరీస్ పిఓవి. సో ఎపిసోడ్ అప్డేట్స్ మొదలుపెట్టే ముందు ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నేను కొత్త కాంటెంట్ క్రియేటర్ అండ్ నాకు ఈ రివ్యూస్ ఇవ్వడం చాలా 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 ఇష్టం. అండ్ నేను ఇది కంటిన్యూ చేయాలంటే ప్లీజ్ నాకు మీరు సపోర్ట్ చేయండి. వన్స్ అగైన్ ప్లీజ్ లైక్ అండ్ షేర్. అండ్ ఇంకా మొదలు పెడదామా? సో ఈరోజు ఎపిసోడ్ 5లో ఫస్ట్ కంటెస్టెంట్ వచ్చేసి జోష్నా రెడ్డి. ఆమె ఇంట్రోనే ఇట్లా బైక్ రైడ్ చేస్తా అండ్ తన ఎంట్రీ వచ్చేసి మంచిగా హెల్మెట్ పెట్టుకొని వచ్చి ఎంట్రీ ఇచ్చింది. చాలా ఎనర్జెటిక్గా అనిపించింది ఆ అమ్మాయి. అండ్ ఆ అమ్మాయి మాట్లాడిన దాంట్లో అర్థమైంది ఏంటంటే తనకి ఏదైనా లైఫ్లో ఏదైనా చేయాలనుకుంటుంది. అండ్ తను బాగా డాన్స్ చేయగలదు అండ్ బైక్ రైడ్ చేయగలదంట. అండ్ వాళ్ళ డాడీకి బిగ్ బాస్ అంటే చాలా 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 ఇష్టం. డిస్పైట్ ఆఫ్ బిగ్ బాస్లో గొడవలు అవుతున్నా లేకపోతే ఎవరైనా కొట్టుకుంటున్నా వాళ్ళ డాడీకి అనవసరం అంట. అట్లా హ్యాపీగా మంచిగా వాళ్ళకి హాల్లో ఒక సోఫా టీవీ ఉంది. మంచిగా ఆయన కూర్చొని బిగ్ బాస్ చూస్తూ చాలా ఎంజాయ్ చేస్తారంట. సో ఆమెని ఇక్కడ చూస్తే వాళ్ళ డాడీ కోరిక నెరవేరినట్టే అని చెప్పింది. బట్ అన్ఫార్చునేట్లీ వాళ్ళ డాడీ తనతో లేరు. ఆమెకు చాలా స్ట్రాంగ్గా అనిపించింది. వాళ్ళ నాన్న అంటే ఎంత ప్రేమ ఉన్నా సరే ఒక్కసారి కూడా కళ్ళ నీళ్ళు పెట్టుకోలేదు. చాలా స్ట్రాంగ్ ఉంది. వాళ్ళ డాడీ గురించి చాలా చాలా బాగా మాట్లాడింది. అండ్ వాళ్ళు అడిగారనమాట, ఒకవేళ నీకు బిగ్ బాస్ ఇంత ఇష్టం ఉంటే నువ్వు లాస్ట్ సీజన్ ఎందుకు రాలేదు అని. అయితే లాస్ట్ సీజన్ ఎందుకు రాలేదు అంటే కొన్ని పర్సనల్ రీజన్స్ వల్ల రాలేదు అంటే, ఓకే బ్రేకప్ అయిందా అని అడిగితే, యా అవును బ్రేకప్ అయింది. యాక్చువల్లీ నాకన్నా నా ఫ్యామిలీ డిసైడ్ చేసింది తను నాకు కరెక్ట్ కాదని. అట్లానే తను ప్రూవ్ చేసుకున్నాడు. తను వదిలేసాక నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా అని చెప్పి తను చెప్పిందనమాట. బైకర్ కాకుండా మార్కెటింగ్లో కూడా తనకి బాగా అలవాటు ఉందంట. సో తనకి ఏం చెప్పింది శ్రీముఖి అంటే, ఇప్పుడు ఈ బైక్ తీసుకెళ్ళి నువ్వు అభిజిత్కి, నవదీప్కి అమ్మాలి అని చెప్పారు. ఆమె చెప్తుంది, ఈ బైక్‌కి 3 చక్రాలు ఉంటాయి. షీ వాస్ ట్రైయింగ్ టు బీ ఫన్నీ. బట్ నాకు అంత ఫన్నీగా ఏమి అనిపించలేదు. వాళ్ళకన్నా ఇంకా జడ్జెసే ఇంకా నాకు చాలా ఫన్నీగా అనిపించారు. ఆమె మాట్లాడుతూ ఉంటే బ్యాక్ టు బ్యాక్ కౌంటర్ చేసి చాలా ఫన్ చేశారు. సో మంచిగా అనిపించింది. సో తనకొచ్చేసి 2 గ్రీన్స్, ఒక రెడ్ ఇచ్చి హోల్డ్‌లో పెట్టారు. సో ఆల్సో ఒక ఇంట్రెస్టింగ్ విషయం వాళ్ళ డాడీ గురించి ఏం చెప్పిందంటే, ఫస్ట్ టైం మందు కొట్టడం వాళ్ళ డాడీతోనేనంట. ఆయన వచ్చి మీకు ఆహ్, ఏంటి నువ్వు తాగుతావా అని అడిగితే, తాగుతా అంటే వాళ్ళ డాడీ ఇచ్చి ఒక బియర్ తీసుకొని వచ్చి తాగిపిచ్చారంట. తను చెప్పేది చూస్తే తను చాలా కూలెస్ట్ డాడ్ లాగా ఉన్నారు. ఆయన చాలా చాలా మెచ్యూర్డ్‌గా, చాలా మోడర్న్ థింకింగ్ ఉండి ఒక అమ్మాయిని యూజువల్లీ ఎట్లా పెంచుతారో అట్లా కాకుండా చాలా యూనిక్‌గా మంచిగా పెంచారు. ఆమె మంచిగా ఓవరాల్‌గా మంచిగా అనిపించింది. బట్ తన టాలెంట్ ఏంటి తిను మంచిగా బిగ్ బాస్ సూట్ అవుతుందా లేదా అనేది నాకు క్లారిటీ రాలేదు. అది బిగ్ బాస్ అగ్ని పరీక్ష చూసాకే అర్థమవుతుంది. సో చూద్దాం తను ఎలా పర్ఫామ్ చేస్తుందో. అభిజిత్, నవదీప్ వచ్చేసి ఆమెకి గ్రీన్ ఇచ్చేశారు. బట్ బిందు మాధవి వచ్చేసి మీ డాడీ అంటే నీకు ఎంత ఇష్టం అని అడిగితే ఆమె చాలా బాగా చెప్పింది, మా డాడీ అంటే నాకు ఇంత ఇష్టం. మీ డాడీ అంటే ఎంత ఇష్టం అంటే తను చెప్పిన దానికి ఐ థింక్ ఎవ్రీ వన్ కెన్ రిలేట్. తను ఒకటే మాట చెప్పింది, వాళ్ళ డాడీ చనిపోయాక ఆయన వాయిస్ మర్చిపోతుందంట. అక్కడున్న శ్రీముఖి జడ్జెస్ కూడా యాక్చువల్లీ ఇది రిలేట్ అయ్యారు. ఐ థింక్ అందరు మనుషులకి ఇది ఉంటుంది అనుకుంటా. వేరే వాళ్ళ బాధలు చూసి అది మన కోసం మనం రిలేట్ అవుతాం. అటు పక్క ఆలోచించకుండా ఉండడం బెటర్. బట్ ఇట్ వాజ్ అన్ ఎమోషనల్ స్టోరీ. తనకి ఛాన్స్ ఇచ్చారు. బైకర్ ఉంది, ఫిట్నెస్ ఉంది, అన్నీ ఉన్నాయి. మేబీ ఎలిజిబుల్ క్యాండిడేట్ అని ఛాన్స్ ఇచ్చారు. చూద్దాం. బట్ ఐ డోంట్ హ్యావ్ మచ్ హోప్స్ ఆన్ హర్. బట్ గుడ్ లక్ టు హర్. నెక్స్ట్ వచ్చేసి ఫూటా ఫ్రమ్ జపాన్. ఆయన వచ్చి ఒకలాంటి యాక్సెంట్లో తెలుగు మాట్లాడారు. ఆయన ప్రయత్నానికి మెచ్చుకోవాలి. తెలుగు రాకపోయినా వేరే దేశం నుంచి వచ్చి తెలుగు అంటే ఇష్టం ఉండి బిగ్ బాస్ అగ్ని పరీక్షకు వచ్చి ఆయన పార్టిసిపేట్ చేస్తున్నారు. అది చాలా బాగా అనిపించింది. ఆయన ట్రై చేశారు. మీరు ఏం చేస్తారు బిగ్ బాస్ కాకుండా అని అడిగితే, నేను మ్యూజిషియన్ అని చెప్తే, డ్రమ్మరా అని అడిగితే, అవును డ్రమ్స్ అంటే అక్కడున్న ఒక పెద్ద ఇట్లా డ్రమ్లా ఉంటుంది కదా, దాని మీద ఆయన డ్రమ్స్ కొట్టేసి చూపించారు. ఈజ్ వెరీ టాలెంటెడ్. ఎక్కువసేపు లేరు. సో ఆయనకి ఏంటంటే ఒక గ్రీన్ ఇచ్చేసి హోల్డ్లో పెట్టారు. ఎందుకంటే అంత దూరం నుంచి వచ్చారు ఆయన రిజెక్ట్ చేసి పంపించలేరు కదా, సో ఆయన హోల్డ్లో ఉంచారు. నెక్స్ట్ వచ్చేసి అభిజ్ఞ. ఆమెకి 28 ఏళ్ళు అంట. తను ఒక ఎంఎన్సీలో టెక్ లీడ్గా వర్క్ చేస్తున్నారు. తను వచ్చేసి చాలా హ్యాపీ సోల్లా ఉంది. గలగలా మాట్లాడుతూనే ఉంది. జడ్జెస్కి గ్యాప్ ఇవ్వట్లేదు. తను ఏమనుకుంటుందో అది క్లియర్గా చెప్తుంది. వాళ్ళు తనకి ఇట్లా ఫిజికల్ టాస్క్ లాగా ఇట్లా 2 కుండలు చేతిలో పెట్టి వాటర్ వేస్తా శ్రీముఖి అడుగుతానే ఉంది క్వశ్చన్స్. బట్ స్టిల్ తను ఏం చెప్పాలనుకుంటుందో ఆ విషయానికి ఉంటుంది. చాలా ఫన్నీగా ఉంది. నేనంత స్ట్రాంగ్ కూడా కాదు ఫిజికల్ టాస్క్స్. అయినా టాస్క్స్ అన్నీ ఆడితే గెలవాలని రూల్ ఏమైనా ఉందా? ఓడిపోవడానికి కూడా అంటే నువ్వు ఓడిపోవడానికి ఆడుతున్నావు అంటే ఓడిపోవడానికి కోసం అని కాదు, అన్నీ గెలవలేము కదా, సో ఓడిపోయినా ఏదైనా తీసుకోవాలి అని మంచి పాజిటివ్ యాటిట్యూడ్తో మంచి కబుర్లు చెప్పింది. తను మంచి డాన్సర్ అని కూడా చెప్పింది. సో ఓసే రాములమ్మ సాంగ్ పెట్టారు. తన చేతుల్లో 2 కుండలు ఉండి డాన్స్ చేసింది. చాలా స్పాంటేనియస్గా, చాలా గ్రేస్ఫుల్గా చేసింది. మంచిగానే అనిపించింది. తనకొచ్చేసి ఒక గ్రీన్ అభి అండ్ బిందు మాధవి ఇచ్చారు. ఒక రెడ్ వచ్చేసి నవదీప్ ఇచ్చారు. సో తనని కూడా తీసుకెళ్ళి హోల్డ్లో ఉంచారు. సో ముందే చెప్పేస్తున్నా, లాస్ట్ వరకు మిమ్మల్ని ఏం ఉంచట్లేదు. పాపం మీ అమ్మాయికి 2 గ్రీన్స్ వచ్చి ఒక రెడ్ వచ్చిన ఈజీగా ఆమె మ్యారీడ్ అని చెప్పింది. ఆమె పెద్ద విషయం ఆమె గురించి ఏం చెప్పలేదు అని కపుల్ ఆఫ్ డిస్కషన్స్ అయింది లాస్ట్లో. బట్ దీనికి 2 గ్రీన్స్ వచ్చినా సరే తను ఎలిమినేట్ అయిపోయి వెళ్ళిపోయింది అన్ఫార్చునేట్లీ.
ఈరోజు గ్లిమ్సెస్‌లో చూసాను. అసలు నాకు ఏ కంటెస్టెంట్‌గా అసలు మినిమమ్ బేసిక్ ప్రిపేర్ అయ్యి వచ్చారని లేదు. ఒకవేళ ఏదైనా జనరిక్ క్వెషన్ అడిగినా ప్రాపర్‌గా ప్రిపేర్ అయ్యి ఆన్సర్ ఇవ్వలేదు. చాలా అంటే చాలా యావరేజ్‌గా ఉంది. వాళ్ళందరికీ రెడ్స్ ఇచ్చారంటే ఉత్తినే ఇచ్చారు. ఏం లేదు. పాపం ఇంత కష్టపడి కామన్ పీపుల్ వచ్చి పార్టిసిపేట్ చేస్తున్నారు. మీరు అట్లా చేయట్లేదని చాలామంది చాలా రకాలుగా గొడవ చేశారు. నాకు అదంతా కాంట్రోవర్సీ తెలీదు. బట్ ఆ గ్లిమ్సెస్ చూస్తే వాళ్ళు కూడా అంత ఇంట్రెస్టింగ్ ఏమనిపించలేదు. నాకు తెలుసు వాళ్ళు చాలా కష్టపడి వచ్చారు. వాళ్ళ టాలెంట్ ప్రూవ్ చేసుకోవడానికి. మేబీ ఈసారి వాళ్ళకి కుదరలేదేమో అంతే. వాళ్ళ చాలామందికి రెడ్స్ ఇచ్చి పంపించారు. ఐ నో లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ డిసప్పాయింటెడ్. బట్ ఏం చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి హేమంత్ కుమార్ యాదవ్ అని తెలంగాణ నుంచి ఒక అబ్బాయి వచ్చాడు. ఏంటి ఎందుకు బిగ్ బాస్ అని అడిగితే, నాకు లైఫ్లో అన్ని విధాలుగా ఎక్స్పీరియన్స్ చేయాలని ఉంది. అండ్ ఎవరైనా ఒక పాయింట్ చెప్పి మాట తప్పితే నాకు చాలా క్వశ్చన్ చేయాలనిపిస్తుంది. నేను వాళ్ళ వెనకాల పడిపోతాను. అండ్ తను తను జనరల్గా మాట్లాడిపిస్తూ చాలా టాపిక్స్ మాట్లాడుతున్నారు జడ్జెస్తో. తను చెప్తున్నాడు అనమాట, ఇట్లా జీడీ రౌండ్లో తనకి ఎలాంటి అమ్మాయి ఇష్టం అంటే డామినేషన్ అండ్ ఇట్లా డామినేటింగ్గా అండ్ నన్ను కంట్రోల్ చేసే అమ్మాయి అంటే నాకు ఇష్టము, చాలా పొసెసివ్గా ఉండాలని చెప్పాడు. అప్పుడు నవదీప్ అంటున్నాడు, ఇక కొత్త కదా అలానే ఉంటుంది అని. ఐ అగ్రీ, 20 ఏళ్ళ వయసులో అలాగే ఉంటుంది. డామినేషన్ నాకు కావాలి, పొసెసివ్నెస్ నాకు కావాలి అని. బట్ ముందుకు వెళ్తా అనుభవిస్తేనే తెలుస్తుంది. ఎవరు ఎన్ని చెప్పినా ఎవ్వరు వినరు, అనుభవించాకే తెలుస్తుంది. సో అందరూ జాగ్రత్తగా చూసుకొని లైఫ్ పార్ట్నర్ని ఎంచుకోండి. తన ఫాదర్తో ఏంటి ఇష్యూ అని ఒక క్వశ్చన్ రేస్ చేశారు. మేబీ జడ్జెస్కి ముందే తెలుసో ఏంటో నాకు తెలీదు. బట్ అవుట్ ఆఫ్ కాంటెక్స్లో అయితే నాకు అడిగారు అనిపించింది. తన ఫాదర్కి ఏం చెప్పాడు అంటే, మా ఫాదర్ ఇట్లాగా బ్రైబ్ తీసుకుంటా దొరికిపోయాడు, ఆయన జాబ్ ఇట్లా పోయింది, దాని తర్వాత ఆయన పిచ్చిగా అయిపోయాడు, మా మమ్మీకి నాకు ప్రాపర్గా టేక్ కేర్ చేయలేదు అని చెప్తున్నాడు అనమాట. నాకు అవన్నీ ఆయన చెప్తున్నప్పుడు వాళ్ళు ఎప్పుడైతే మీ డాడీకి కాల్ చేసి మాట్లాడన్నారో, వాళ్ళ డాడీ కాల్ చేసి మాట్లాడారు. ఆ మాటలన్నీ చూస్తే ఆయన చెప్పిన స్టోరీకి దానికి ఏమీ నాకు సింక్ అనిపించలేదు. తన స్టోరీ అంత బిలీవబుల్గా అనిపించలేదు. అభిజిత్ అయితే క్లియర్గా చెప్పాడు, బ్రో నువ్వు వెళ్ళాల్సింది బిగ్ బాస్ హౌస్కి కాదు, నువ్వు వెళ్ళాల్సింది మీ హౌస్కి, నువ్వు చాలా విషయాలు సార్ట్ చేసుకోవాలి మీ నాన్నగారితో అని చెప్పి ఆయనకి అవుట్ రైట్ రెడ్ ఇచ్చేశారు. బిందు మాధవి ఏమనుకున్నారో నాకు తెలియదు, ఆయనకి గ్రీన్ ఇచ్చి హోల్డ్లో పెట్టారు. బట్ యా, అంత క్రేజీ క్యాండిడేట్, వర్త్ క్యాండిడేట్ అని నాకేం అనిపించలేదు. చూద్దాం, ఆయన అగ్ని పరీక్షలో మేబీ అవుట్ షైన్ చేసి, వి నెవర్ నో ఎవరు ఎప్పుడు ఎక్కడి నుంచి ఎంత టాలెంటెడ్గా వస్తారని 100 మంది 100 రకాలుగా మాట్లాడుకున్న, వి నెవర్ నో. నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చేసి బి ప్రియాంక. నాకు తన ఇంటి పేరు పలకడం రాదు, సో అందుకనే బి అని చెప్పేస్తున్నా. ఆ అమ్మాయి వచ్చేసి తెలంగాణ నుంచి వచ్చింది. ఈ అమ్మాయి కూడా న్యూస్ యాంకర్ అంట. వెన్ కంపేర్ టు అపూర్వ న్యూస్ యాంకరింగ్లో చూస్తే తనదొక స్టైల్, తినదొక స్టైల్. అపూర్వ వచ్చేసి చాలా గాసిప్పింగ్గా మాట్లాడుతుంది, తినొచ్చేసి చాలా సీరియస్గా ఇట్లా బ్రేకింగ్ న్యూస్. అప్పట్లో టీవీ9లో ఒక షో వచ్చేది, అదేంటో నాకు గుర్తులేదు కానీ ఒక ఆయన ఇట్లా గంభీరమైన వాయిస్లో ఇట్లా క్రైమ్స్ గురించి మాట్లాడతారు. అది ఏ షో అబ్బా? నేరాలు ఘోరాలు. ఆ రేంజ్లో బ్రేకింగ్ న్యూస్లో ఎలా చెప్తావు చెప్పు అంటే, అక్కడున్న సిచ్యువేషన్స్ బట్టి ఆ కంటెస్టెంట్స్ గురించి చాలా బాగా చెప్పింది. చాలా మంచి ఫన్ అనిపించింది. నన్ను అడిగారు ఎందుకు బిగ్ బాస్ అంటే, నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి, నా పర్సనాలిటీ ఏంటో, నా రియల్ సెల్ఫ్ ఏంటో చూపించడానికి అని అంటుంది. అందరూ నేను ఒప్పుకుంటా, అందరూ వాళ్ళు రియాలిటీ ఏంటో చూపించాలని అనుకుంటారు. బట్ పీపుల్ కూడా ఇంట్రెస్టెడ్ ఉండాలి కదా, లైక్ నీ రియాలిటీ ఏంటో మేము ఎందుకు తెలుసుకోవాలి అని ఉంటుంది కదా. ఐ థింక్ దట్స్ వాట్ ద జడ్జెస్ ఆర్ ఫార్. అందుకనే వాళ్ళు ఇలా ఫిల్టరేషన్ చేస్తున్నారు అనుకుంటా. అంత క్రేజీగా నేమ్ అనిపించలే, బట్ ఆమెతో మాట్లాడగా ఉండి చాలా బెటర్గా అనిపించారు. తనకి ఎవరు ఫ్రెండ్స్ లేరంట. ఫ్రెండ్స్ ఎందుకు లేరంటే, 10th క్లాస్లో ఉన్నప్పుడు, ఇంటర్లో ఉన్నప్పుడు నేను తిరుపతి వెళ్ళి గుండు చేపించేసుకుంటుండే, మేబీ నేను చండాలంగా ఉంటాను కాబట్టి నాతో ఎవరు ఫ్రెండ్షిప్ చేయలేదంటే. అదేంటి లుక్స్ పరంగా చేస్తారంటే, కొంతమంది ఉంటారు, నేను దరిద్రంగా ఉన్నానని చెప్పి నాతో ఎవరు ఫ్రెండ్షిప్ చేయలేదేమో అని చెప్పి మాట్లాడుతుంది. దాన్ని కౌంటర్ చేస్తూనే ఉన్నారు జడ్జెస్. బట్ స్టిల్ షీ కెప్ట్ ఆన్ టాకింగ్. అది కాకుండా కోపం వస్తుందా అని అడిగితే, నాకు కోపం వస్తుంది. టైం సెన్స్ లేని వాళ్ళంటే, ఇప్పుడు 6 o'clock షో అంటే నేను 5:55కి అక్కడ ఉంటాను. కొంతమంది 5-10 minutes లేట్ అయితే ఓకే, కానీ మరి కొంతమంది ఇంకా లేట్గా వస్తారు. నేను అస్సలు అప్పుడు భరించాను, ఫుల్ వాళ్ళ మీద నేను అరిచేస్తా అన్నట్టు చెప్పింది. సో ఫైనలీ శ్రీముఖి వచ్చి, నీకు వెయిట్ చేయడం అంటే నచ్చదు కదా, సో ఇంతసేపు బిగ్ బాస్ అగ్ని పరీక్ష కోసం వెయిట్ చేస్తావు కదా, మరి నీకు కోపం వచ్చిందంటే, నాకు చాలా కోపం వచ్చిందంటే, అయితే ఒక 30 seconds ఇస్తా, మొత్తం మాట్లాడేసి నీకు ఏమేమి కోపం ఉందో మొత్తం బయట పెట్టేసి అంటే ఇట్లా చెప్పింది అనమాట. నాకు ఇట్లా ఇంతసేపు ఉంచారు, ఆపర్చునిటీ లేదు, ఇంతసేపు మేము వెయిట్ చేసాము, ఇది అది అని తను చెప్తానే ఉంది. చెప్తా ఉంటే బ్యాక్ నుంచి అసలు జడ్జెస్ కమెంటరీ చేస్తూనే ఉన్నారు. తను ఏదో చెప్తుంటే నవదీప్ వచ్చేసి అయితే రిజైన్ చేసే అంటే, నేను అదే చేయబోతున్నాను నెక్స్ట్ అని చెప్పి చాలా స్పాంటేనియస్గా చాలా బాగా మాట్లాడింది. నవదీప్ వచ్చేసి వెంటనే గ్రీన్ ఇచ్చేశాడు. సో శ్రీముఖి అంటదనమాట, ఓకే నవదీప్ని గ్రీన్ ఇచ్చేసాడు, సో నెక్స్ట్ ఎవరిని అడుగుతావో నువ్వు న్యూస్ యాంకర్ స్టైల్లో అడుగు అంటే, అభిజిత్ని క్రేజీగా వాయిస్ వేరియేషన్స్తో చెప్పగదా, నేరాలు ఘోరాలు బ్రేకింగ్ న్యూస్ టైప్లో అట్లా అడిగిందనమాట. అభిజిత్ అయితే అసలు నవ్వి తనకు గ్రీన్ ఇచ్చాడు. బిందు మాత్రం, నేను ఇట్లా వెంటనే నేను పంపించాలనుకోవట్లేదు,
పొటెన్షియల్ ఉన్న వాళ్ళు ఉన్నారు, నువ్వు ఫైట్ చేసిరా అని చెప్పి తను హోల్డ్లో పెట్టింది. బట్ స్టిల్ షీ డిడ్ గుడ్. తను హోల్డ్లోకి వచ్చేసింది. ఈ రోజుతో ఆడిషన్స్ అంతా డన్. అందరు ఆడిషన్స్ రీచ్ అయిపోయారు. ఒక సర్టెన్ నెంబర్ ఆఫ్ పీపుల్ని జడ్జ్ చేశారు. మనకు తెలిసిందే కదా, ముగ్గురు మాత్రమే డైరెక్ట్ టాప్ 15కి వెళ్ళిపోయారు. వాళ్ళు ఎవరు అంటే రాజ్ కుమారి గారు, మిథిలేష్ రెడ్డి అండ్ చరణ్. వీళ్ళకి మాత్రమే 3 గ్రీన్స్ వచ్చాయి. బాకీ మిగిలిన అందరూ హోల్డ్లో ఉన్నారు. సో హోల్డ్లో ఉన్న వాళ్ళ నుంచి ఒక 8 మెంబర్స్ని డిలీట్ చేయాలి అని చెప్పి వాళ్ళు డెసిషన్ తీసుకోవాల్సి వచ్చింది. సో జడ్జెస్ అందరూ కలిసి దే మేక్ అ లాట్ ఆఫ్ డిస్కషన్స్, మాట్లాడతారు. నేను ముందు ఎపిసోడ్లో చెప్పా కదా, చాలా మందికి గ్రీన్స్ ఇచ్చారు. ఇట్లా గ్లిమ్సెస్లో నాట్ దట్ గ్రేట్ అనిపించినా సరే, అలా అనిపించిన చాలా మందికి వాళ్ళు అవుట్ రైట్ రిజెక్ట్ చేసేసారు. నాకు బాధ ఏమనిపించిందంటే అభిజ్ఞకి లిటరలీ 2 గ్రీన్స్ వచ్చాయి. ఆమె అంత కిలకిలా మాట్లాడింది, అయినా సరే ఆ అమ్మాయిని కూడా తీసేశారు. ఏం క్యాలిక్యులేషన్స్ చేశారో, మేబీ తను మ్యారీడ్ అని ఒక రీజన్ వల్ల మేబీ తీసేసి ఉండొచ్చు. ఎందుకంటే అది కూడా మ్యాటర్ అవుతుంది కదా. శ్రీరామ్, గౌరీ, రమ్య, గౌతమ్ రాజ్, ఐశ్వర్య రాయ్, అభిజ్ఞ, సాక్షిత, వీళ్ళ జర్నీ ఖతం అయిపోయింది. పాపం వాళ్ళు చాలా హర్ట్ అయ్యారు, వెళ్ళిపోయారు. జడ్జెస్ అగ్ని పరీక్షకు సెలెక్ట్ అయిన మిగిలిన వాళ్ళందరితో మాట్లాడి ఒకటే అంటారు, లైక్ మీరు ముందుగా ప్రీ కన్సీవ్ నోషన్తో రావద్దు, ముందు వాళ్ళకి ఇలా చేసాం మేము కూడా అలానే చేస్తామని ప్రిపేర్ అయ్యి రావద్దు. ఇఫ్ మీరు ప్రిపేర్ అయ్యి వస్తే మేము ఎట్లా మిమ్మల్ని దొరకబెట్టాలో అట్లా పెడతాము. సో డోంట్ కమ్ ప్రిపేర్డ్. అట్ ద సేమ్ టైం అభిజిత్ ఏమంటాడంటే, మీరు ఏది గ్రాంటెడ్గా తీసుకోవద్దు, వచ్చిన ఆపర్చునిటీని డెఫినెట్గా మంచిగా వాడుకోండి, 100% ఇవ్వండి, బీ వెల్ ప్రిపేర్డ్, ఆల్ ద బెస్ట్ అని చెప్పి ముగ్గురు జడ్జెస్ చెప్పేశారు. సో రేపటి నుంచి అగ్ని పరీక్ష స్టార్ట్ అవుతుంది. అండ్ మనం చూడాలి ఈ టాప్ 15 నుంచి ఎంతమంది కామనర్స్ బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తారు, మీరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు, నేను ఎవరికి సపోర్ట్ చేస్తున్నా, అసలు మొత్తం షోలో ఏమవ్వబోతుంది, మనం అన్నీ డిస్కస్ చేద్దాం. సో నేను డిస్కస్ చేస్తూ ఉండాలి, నాకు కొంచెం మోటివేషన్ కోసం ప్లీజ్ మీరందరూ కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కి పెట్టుకోండి. అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్, అండ్ వన్స్ అగైన్ వెల్కమ్ టు Larry's POV. See ya.